श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 80వ సూత్రాన్ని చదువుదాం. సకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్. గడిచిన సత్సంగంలో ఈ సూత్రాన్ని యొక్క అర్థాన్ని మనం చూస్తున్నాము. నారదుల వారు 2-3 సూత్రాలు ముందు నుంచి సాధన విషయాలుగా కొన్నిటిని చెప్తూ వాద వితండ వాదములు ఇవన్నీ కూడా వేటిల్లోనూ నువ్వు చేరకూడదు, వాదములు చేయకూడదు అని చెప్పి సత్యము అహింస మొదలైన ఈ సద్గుణాలన్నిటినీ యమనియమాలను పాటిస్తూ ఉండాలి. ఇలా కొన్ని సూచనలు ఇస్తూ చెప్పిన తర్వాత 79వ సూత్రంలో నిశ్చింతులవై ఉండాలి అన్నారు. నిశ్చింతగా ఉండాలి. నిశ్చింతగా ఉండాలంటే భగవాను మీద మన మనస్సుని, మన జీవితం మొత్తాన్ని ఆయన మీద భారంగా పెట్టాలి. అప్పుడు చింత ఉండదు. ఈ 80వ సూత్రంలో ఎవరైతే ఏ విధంగా కొంచెం జాగ్రత్తగా మరలా రికలెక్ట్ చేసుకుందాం, అర్థం చేసుకుందాం. లోకంలో ప్రతి మనిషి మానసికంగా దేనో ఒక దాని మీద ఆధారపడి ఉంటుంటాడు. దాన్ని ఇంగ్లీష్లో ఇమోషనల్ డిపెండెన్సీ అంటారు. మనస్సులో వచ్చేటువంటి భావోద్వేగాలకు ఏదైనా సపోర్ట్ కావాలి. వాటిని ఇమోషన్స్ అంటాం కదా. అవి కొన్ని పాజిటివ్ ఇమోషన్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఇమోషన్స్ కూడా ఉంటాయి. ఏవైనా కానీ మొత్తానికి మనుష్యుడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా దేనో ఒక దాని మీద మానసికంగా ఆధారపడి ఉండటం సహజం, అలవాటు. కానీ ఈ భక్తుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, ధార్మికమైన జీవితాన్ని గడిపేటువంటి వాడు ఈ మానసికముగా, ఎమోషనల్గా దేవుడి మీద ఆధారపడతాడు. భక్తి అంటేనే అది అర్థం. అప్పుడు ఏకరూపమైనటువంటి తన ఇష్ట దైవం మీద భక్తి పెట్టుకొని ఆ భగవంతుడే నాకు రక్షిస్తాడు, కాపాడతాడు అన్నీ అని చెప్పి ఒక నమ్మకంతో ఏకరూప భక్తిలో మొదట ఉంటాడు. అలా ఏకరూప భక్తిలో మొదట ఇష్ట దైవమును ఆరాధించడం వీటన్నిటిలో ఉండాలి అని శాస్త్రం మనకు బోధిస్తుంది. కానీ ఈ ఏకరూపమైనటువంటి నా కృష్ణుడు, నా రాముడు, నా ఇష్టదైవము, కులదైవము దీన్ని ఆరాధిస్తున్నప్పటికీ కూడా నేను పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవ్వటం లేదు. ఎలా చెప్పగలుగుతున్నారు డిపెండ్ అవ్వలేదనంటే, నువ్వే ఆధారం. నువ్వు పూర్తిగా నీ ఇష్టదైవం మీద ఆధారపడి ఉంటే, నువ్వు భక్తుడుగా భక్తి చేస్తున్నావంటే ఇంక నీకు మనస్సులో భయం రాకూడదు, మనస్సులో కలతలు ఏర్పడకూడదు, మనస్సులో కంప్లైంట్స్ రాకూడదు. కానీ మనము ఈ ఏకరూప భక్తిని చేస్తూ భక్తులమని చెప్పుకుంటూ లోకాన్ని గురించి కంప్లైంట్ చేస్తాము. మనకు జీవితంలో మధ్యలో ఏదైనా కొంచెం అటు ఇటుగా ఏదైనా జరిగితే దానికోసం కూడా భగవంతుడితోటి కొంచెం పోట్లాడతాం, చెప్తాం, అడుగుతాం. నేను ఇట్లా చేస్తున్నాను కదా నీకు భక్తి, నాకెందుకు ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ చేస్తాం.
కాబట్టి భక్తుడైనటువంటి వాడు మరి అవి చెయ్యకూడదు. ఇలా చేస్తున్నాడు, కారణం ఏమిటి? భక్తుడని చెప్పి కూడా ఏకరూప భక్తి ఉండి కూడా, సగుణ ఈశ్వర భక్తి ఉండి కూడా అంటే కారణం ఏంటంటే, నువ్వు కొంతకాలం అట్లా ఉంటూ నీకు ఇంకా అహంకారము అనేటువంటిది సన్నగిల్లలేదు. అహంకారము తగ్గలేదు. దాని యొక్క బలం ఎక్కువగానే ఉన్నందువలన అహంకారము, దాని వలన నువ్వు ఈ దుఃఖము, ఈ కంప్లైంట్లు ఇవన్నీ చేస్తున్నావు. మరి లోకంలో అలాగే కదా ఉన్నారు భక్తులం అంటే. మనం కూడా అలాగే ఉన్నాంగా కొంతకాలం ముందు, ఇవన్నీ వినటానికి ముందు. అప్పుడు ఏకరూప భక్తి వలన అహంకారము పూర్తిగా పోవట్లేదు. నువ్వు భగవంతుణ్ణి ఇంకెందుకంటే లోకంలో ఉన్న వీళ్ళందరి మీద నమ్మేదనుంటే స్ట్రాంగ్గా నాకు ఏదైనా సపోర్ట్ కావాలని. ఎందుకంటే లోకంలో విషయాలను, మనుషులను మనం నమ్మలేము. కాబట్టి నాకు ఎమోషనల్గా సపోర్ట్ కావాలి. గంగా నదిలో స్నానం చేయాలంటే ఆ వేగంగా వెళ్ళేటువంటి నీళ్ళల్లో, హరిద్వార్లో ఒక గట్టిగా కట్టబడినటువంటి ఒక ఇనప చైన్ని పట్టుకొని అక్కడ మునగాలి. కుంభమేళలో లాగా కాదు. ఇక్కడ గంగా చాలా విశాలంగా ప్రవహిస్తుంటుంది కాబట్టి వేగం అంత ఉండదు. కానీ హరిద్వార్లో మొదట ఆవిడ ఆ హిమాలయాల్లోంచి భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ చాలా కొంచెం చిన్నదిగా ఉంటుంది కాబట్టి వేగంగా పోతుంటుంది. అలాంటి చోట స్నానం చేయాలంటే, అలాగే ఈ లోకంలో ప్రారబ్ధమని ఈ అలలు, వేగము దీనికి తట్టుకొని ఉండాలంటే నీకు సపోర్ట్ కావాలి. మంచిదే. సో ఆస్తికుడుగా ఉండి, భక్తుడుగా ఉండి, ఈ ఏకరూప భక్తిని, ఈశ్వరుని నమ్ముకోవడం, ఇది చాలా చాలా మనిషికి స్ట్రెంగ్త్‌నిస్తుంది. కానీ పూర్తిగా అది పరిపూర్ణుడిగా చేయలేదు. అజ్ఞానాన్ని తొలగించదు. ఈ అజ్ఞానం ఉండుట చేత వచ్చేటువంటి అహంకారం ఉండుట చేత మనం ఇంకా కూడా ఆ దేవుడి మీద అంతగా పూర్తిగా డిపెండ్ అవ్వట్లేదు. దానికి గుర్తులు మన మనస్సులోనే మనకు వచ్చేటువంటి కోపతాపాలు వస్తున్నాయి, కలతలు వస్తున్నాయి, ఆశలు పెరుగుతున్నాయి, ద్వేషం ఉంటూనే ఉన్నది. ఇవన్నీ ఉండకూడదే. ఎందుకు ఉంటున్నాయి అంటే అహంకారము చేత. అప్పుడు అభిమానము, అహంకారము, నేను ఈ శరీరము, దీంట్లో నేను ఒక జీవుడనో లేకపోతే ఒక వ్యక్తినని వెష్టి భావంలోనే ఉండుట చేత అహంకారము పోవట్లేదు. అహంకారం పోనంత వరకు నీకు దుఃఖం పోదు. అప్పుడు అహంకారం పోతే దుఃఖం పోతుంది. అప్పుడు దుఃఖం పోవాలంటే అహంకారం పోవాలి, అహంకారం పోవాలంటే అజ్ఞానం పోవాలి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు రెండో స్టెప్కి ఎదగాలి. రెండో స్టెప్ ఏమిటి? పై మెట్టుకు రావాలి. ఈ ఏకరూప సగుణ భక్తిలో నుంచి నువ్వు బహురూప ఈశ్వర భక్తికి రావాలి. నీ ముందు కనపడుతున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపం అని భావించాలి. దేవుడు ఎక్కడో పరోక్షముగా ఎక్కడో కైలాసంలో, వైకుంఠంలో ఉన్నాడని కాకుండా, అది మంచిదే మొదటి మెట్టు భక్తిలో. కానీ నీ కళ్ళకు ముందు కనిపిస్తున్న ఈ లోకముతోనే కదా నీకు స్ట్రగుల్, టగ్ ఆఫ్ వార్. ఈ లోకమే కదా నీకు కొన్ని నష్టాలను, కష్టాలను ఇవన్నీ కలిగిస్తున్నది. ఇక్కడే కదా నీ మనుషులతోటి నీకు స్ట్రగుల్ అవుతున్నావు. కాబట్టి ఈ కళ్ళకు ముందు కనిపించేటువంటి ప్రత్యక్ష ప్రపంచం అంతా కూడా భగవత్ స్వరూపమని భావించడం మొదలుపెట్టాలి. దాన్ని విశ్వరూప భక్తి అంటారు. ఎప్పుడైతే ఈ విశ్వరూప భక్తి అని కళ్ళకు ముందు కనిపించే ఈ నామరూప ప్రపంచం అంతా భగవత్ స్వరూపమని అనుకోవడం మొదలు పెడతానో, ఈ వెష్టిగా ఉండే చిన్న నారో మైండెడ్లో నుంచి నేను ఇప్పుడు కొంచెం విశాలమైనటువంటి సమష్టి భావానికి వచ్చాను. ఆ సమష్టి భావానికి వచ్చినప్పుడు సమష్టిలో పెద్దదిగా ఉంది కదా, నేనొక్కడే కాదు, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ఇట్లా కష్టపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు. కాబట్టి నేను మాత్రం ఎందుకు ఇట్లా అనుకోవాలి? నా కర్మ ప్రారంధం తగినట్లు వస్తాయి కాబట్టి ఫలం. అదే కాదు, ఈ నామరూప కళ్ళకు కనపడే ప్రపంచం అంతా సృష్టి అంటేనే ద్వంద్వాలతో కూడున్నది. అది ఆ ద్వంద్వములన్నీ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి.
ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. కాబట్టి ఆ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అట్లా మారుతున్నప్పుడు, వాటిల్లో చేంజెస్ వస్తున్నప్పుడు, నీ ప్రారంధానికి తగినట్లుగా కూడా నీకు ఆ ఫలాలొస్తున్నప్పుడు, నువ్వు కలత చెందకుండా ఆడకుండా స్ట్రాంగ్‌గా నువ్వు నిలబడాలంటే, ఈ సమష్టితోటి మొదట్లో నీ తాదాత్మ్యం చెందట ప్రారంభించు. నీ భక్తిని అన్నిటి మీద చూపించు. అన్నీ ఈశ్వరుడు యొక్క స్వరూపమే. కాబట్టి అహంకారము సన్నగిల్లి కనపడకుండా ఇంకా పోవాలి పూర్తిగా అంటే నువ్వు ఏకరూప భక్తిలో నుంచి బహురూప భక్తికి రావాలి. విశ్వరూప భక్తికి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు అక్కడికొచ్చావు కానీ ఈ ఈశ్వరూప భక్తి చేసేటప్పుడు కానీ, ఏకరూప భక్తి చేసేటప్పుడు కానీ, మనకు ఇంకొక భావన కూడా మనస్సులో ఉండాలి. ఏమిటంటే అది, ఈ భక్తి వలన నేను భగవంతుడిని నమ్ముకొనుట వలన నా చిత్తం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి. అదే కాకుండా ఆ చిత్తమైన శుద్ధమైన చిత్తము చేత నాకు ఆ భగవంతుడి యొక్క అసలు నిజ స్వరూపం ఏమిటి తెలియాలి. ఆయన ఏంటి, పరోక్షమా? లేక ఈ ప్రత్యక్షంగా కనపడే ఈ లోకం మాత్రమేనా? లేక ఆయన ప్రత్యక్ష పరోక్షమునకు భిన్నముగా ఉండేటువంటి ప్రత్యక్ రూపమా? ప్రత్యక్ అంటే స్వరూపం. అప్పుడు భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, నువ్వు ఈ 2 స్టెప్పులను నీ ప్రయత్నంతోటి నువ్వు కొంచెం నిర్ణయించుకొని చేయాలి. ఏకరూప భక్తితో ఉన్నావు, క్రమముగా బహురూప భక్తిని అలవరుచుకో. అక్కడ వరకు నువ్వు చేస్తూ చిత్తము శుద్ధి కోసం చేస్తున్నాను, భగవత్ ప్రాప్తి కోసం చేస్తున్నాననే భావన కూడా పెట్టుకున్నావంటే అక్కడి నుంచి ఇంక నేను ఆ డ్రైవింగ్ సీట్ని ఆక్యుపై చేస్తాను. నేను ఆ తర్వాత స్టెప్కి కాంట్రాక్ట్ నేను తీసుకుంటాను అంటాడు భగవంతుడు భగవద్గీతలో. ఎందుకు ఇదంతా చెప్తున్నాను మీకంటే, ఈ 80వ సూత్రంలో ఉన్నటువంటి కీర్తమానః, ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఈ విధంగా పూజించి తెలుసుకొని ఆరాధించి భక్తిని చూపిస్తారో వాళ్ళకి తొందరలోనే ఆ భగవంతుడు తన్ను తాను ప్రకటించుకొని తాను వేరు ఆ భక్తుడు వేరనే భావాన్ని తొలగించి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు అని సూత్రం యొక్క అర్థం. కాబట్టి ఇప్పుడు సకీర్త్యమానః అనే దానికి నేను చెప్పేటువంటి ఇప్పుడు వ్యాఖ్యానం అంతా కూడా. అందుకని ఈ భగవద్గీత యొక్క కొన్ని ఉపదేశాలను మనం దీంతో చేర్చుకొని వింటే ఇది బాగా అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను. ఏం చెప్తున్నాం ఇప్పుడు, భగవంతుడు ఇంకా అక్కడి నుంచి నేను కాంట్రాక్ట్ తీసుకుంటున్నాను. అదే ఇక్కడ చెప్పింది, శీఘ్రమేవ ఆవిర్భవతి సహ. ఆ భగవంతుడు నీ హృదయంలో ఆవిర్భవిస్తాడు. ఆయన పరోక్షముగా ఎక్కడోనూ లేడు, లేక ప్రత్యక్షముగా నీకు బయటను లేడు, నీ లోపల ఉన్నాడు, నువ్వుగానే ఉన్నాడు. అది ముఖ్యం. The God is not outside or God is not inside, but God is me itself, ఈశ్వర. అర్థమైందా? ఇది హయ్యర్ స్టెప్. దీన్ని మనం పొందడానికి చాలా కాలం పడుతుంది. దీన్ని ఒప్పుకోవడానికి, అర్థం చేసుకోవడానికే కాలం పడుతుంది. కానీ ఇది తప్ప వేరే ప్రాసెస్ లేదు. కాబట్టి ఆ 3వ స్టెప్కి రావటానికి పేరుని ఏమంటారంటే అరూప భక్తి, నిష్కామ భక్తి, పరాభక్తి, జ్ఞాన సహిత శుద్ధ భక్తి, అద్వైత భక్తి అంటారు. అది నేను నీకు పొందేట్లుగా నేను సహకరిస్తాను అంటున్నాడు భగవంతుడు. దీనికి కొన్ని శ్లోకాలు చెప్తాను భగవద్గీతలో. అక్కడక్కడ చాలా చోట్ల భగవంతుడు చెప్తాడు. 10వ అధ్యాయంలో విభూతి యోగమని దానికి టైటిల్ ఇవ్వబడింది. విభూతి యోగం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను, 2వ స్టెప్ భక్తి. కనిపించేటువంటి కళ్ళకు ముందు ఈ ప్రపంచమంతా ఆ భగవంతుడు యొక్క విభూతి కాబట్టి, విభూతి అంటే ఆయన యొక్క గ్లోరీ కాబట్టి, అదే భగవంతుడే.
భగవంతుడు వేరు, భగవంతుడి యొక్క గ్లోరీ వేరుగా ఉంటుందా? శక్తిమాన్ యొక్క శక్తి వేరుగా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఆ బహురూప భక్తిలోకి నువ్వు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఏం చెప్తున్నాడు భగవంతుడు గీతలో ఆ 10వ అధ్యాయంలో, ఏతాం విభూతించ యోగంచ మమ యో వేత్తి తత్వతః. చూడండి, నా యోగమును అంటే నా యొక్క స్వరూపము, నా శక్తిని ప్లస్ నా యొక్క విభూతిని రెండిటిని ఎవరైతే బాగా తెలుసుకుంటారో, తత్వతః తెలుసుకుంటారో అంటే జ్ఞాన సహితముగా వివేకముతోటి తెలుసుకుంటారో, వాళ్ళు ఆ విభూతి అంటే అదే బహురూప ఈశ్వర భక్తి. వాళ్ళకి నేను అప్పుడు సోవికంపేన యోగేన యుంజతే నాస్త్ర సంశయః. వాళ్ళకి అన్షేకబుల్, నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి అవికంప అనే యోగాన్ని నేను ఇస్తానంటున్నాడు. కొత్తగా ఉంది కదా పదం. అవికంప యోగం ఏమిటండి? కుండలిని యోగ, రాజయోగ ఇవేవో చెప్తుంటారు కానీ అవికంప, అన్షేకబుల్. చూసారా, కంపనం లేనటువంటి, చలనం లేనటువంటి, సందేహం లేనటువంటి, సందేహరహిత జ్ఞానమును, యోగం అంటే ఇక్కడ జ్ఞానాన్ని నేను ఇస్తాను. దీంట్లో నీవు ఏ విధంగానూ సందేహపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు నువ్వు ఏకరూప భక్తిలో నుంచి బహురూప భక్తికి నువ్వు రావాలి. అందుకనే నేను నా యొక్క విభూతిని వర్ణిస్తున్నాను. అందుకనే భగవద్గీత విను, అప్పుడే ఈ నారద భక్తి సూత్రాలు అర్థమవుతాయి నీకు. అందుకని సోవిక అవికంపయోగేన యుంజతే, నేను అతడికి ప్రసాదిస్తాను. దీంట్లో ఒక సందేహం కూడా లేదు అన్నాడు. ఇదే ఇక్కడ చెప్పింది, శీఘ్రమేవ. ఈ శీఘ్రం అనే పదానికి కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. పోయిన క్లాస్లో ఒక శ్లోకం చెప్పినప్పుడు చెప్పాను, అక్కడ ఆశుహు ప్రసన్నచేతసో యాశు బుద్ధి పర్యవతిష్టతే అక్కడ చెప్పాను ఆ రోజు. దాన్ని ఎందుకు చెప్పానంటే నిశ్చింతగా ఉండటం కోసం అది చెప్పాను. ఆశుహు అంటే తొందరలోనే, శీఘ్రముగానే. ఇక్కడ శీఘ్రం అనే పదాన్ని వాడారు. బుద్ధి పర్యవతిష్టతే, అతడి యొక్క బుద్ధి ఇప్పుడు చంచలపడదు. అతడికి అర్థమైపోయింది, ఈ ఏకరూప భక్తి చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ పరమాత్ముడే ఈ బహురూపముగా ఉన్నాడు. అసలు ఆయనకు రూపమే లేదు, ఆయన నా ఆత్మరూపముగా ఉన్నాడు, నేనుగానే నాలోనే ఉన్నాడు ఆయన. కాబట్టి బుద్ధి చక్కగా సునిశితమై బాగా వివేకముతో ఇట్లా అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకోవడానికి కావలసిన కెపాసిటీని నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు భక్తిని చూపిస్తున్నావు కదా, భక్తిని. అందుకని భగవంతుడు అలా చెప్తాడు అక్కడ. అది మాత్రమే కాదు, ఆ తర్వాత అట్లాంటి వాళ్ళకి నేను తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, అన్ని వేళలా, అన్నిటి యందు, అన్ని కాలములలో ఎవరైతే నన్ను ఇలాంటి ప్రీతిపూర్వకంగా భజిస్తారో, విత్ ఇంటెన్స్ లవ్, కేవలం నేనే కావాలని, నా దగ్గర నుంచి ఏది కోరరు. నిష్కామ భక్తులు వీళ్ళు, ఏది కోరకుండా ప్రీతితోటి, భగవంతుడా నువ్వే కావాలి, నాకు ఇంకేం వద్దనేటువంటి ఒక అన్కండిషనల్ లవ్ భక్తిని చూపిస్తారో సతతం, అటువంటి వాళ్లకు చూడండి మరొక, ఇవన్నీ వాగ్దానాలు గీతలో భగవంతుడు. అవికంపయోగ ఇస్తాను. ఇంకోటి ఇక్కడ, దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే, వాళ్ళకి బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను అన్నాడు. అంటే ఏంటి? జ్ఞానయోగం. జ్ఞానం పొందుటకు కావలసిన అర్హతనిస్తాను, ఆ జ్ఞానమును వినటానికి కావలసిన గురువును ప్రసాదిస్తాను, ఆ గురువు శాస్త్రాన్ని చెప్పే గురువుగా ఉండేట్టుగా నేను చూసుకుంటాను. కానీ నువ్వు నిష్కామముగా నా మీద భక్తి చూపించు ప్రీతిపూర్వకంగా.
దదామి బుద్ధియోగం తం. దాని చేత వాళ్ళు నన్ను పొందుతారు. నన్ను పొందుతారంటే నేను వాళ్ళు వేరు కాదనే జ్ఞానాన్ని పొందుతారు. మళ్ళీ నన్ను పొందుతారంటే అక్కడికి ఎక్కడికో వైకుంఠానికి వచ్చుతారు, నాతో కలుస్తారు, నా లోకంలో ఉంటారు అని కాదు. జ్ఞానంలో ఈ భక్తితోటి వచ్చినటువంటి లేక జ్ఞానంతో వచ్చినటువంటి ఈ భక్తిలో భక్తుడు భగవంతుడు భక్తి ఇన్ని వేరుగా ఉండవు. భక్తుడే ఉండడు, భక్తి ఉంటుంది. ఆ భక్తి జ్ఞానమైపోయి అది పరమాత్మ జీవాత్మ ఐక్యమును కలిగిస్తుంది. ఆ జ్ఞానాన్ని ఉదయించేట్లుగా చేస్తానంటున్నాడు, బుద్ధి యోగం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇలా భగవద్గీతలో భగవంతుడు అవికంప యోగ ఇస్తాను, బుద్ధి యోగం ఇస్తాను, వాళ్ళని నేను ఆ జ్ఞానాన్ని పొందేట్లుగా చేస్తాను. అదే ఇక్కడ శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ. ఆ అనుభవం ఏంటి? నేను జీవుడిని కాను, నేను ఈ దేహమును కాను అని చెప్పేటువంటి తెలుసుకొని అప్పుడు నేనెవరను? శివోహం శివోహం, శివుడనే నేను, పరమాత్మ స్వరూపమునే నేను. కానీ ఈ శరీరాన్ని పెట్టుకొని చెప్పకూడదు, జ్ఞానముతో చెప్పాలి. ఉపాధిలోకంగా చూస్తే నేను అల్పుడనే, ఉపాధిలో చూస్తే ఈశ్వరుడు గొప్పవాడు, కానీ స్వరూపంలో చూస్తే ఇద్దరం ఒకటే. అందుచేత భగవంతుడు మరలా ఇంకా ఏం చెప్పాడు? భగవద్గీతలో ఎన్నోసార్లు జ్ఞాపకం చేసిన శ్లోకమే, కానీ అది అర్థం తెలుసుకోకుండా చెప్తుంటాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూడండి, అన్ని వాగ్దానాలు, ప్రామిస్. అతడి యొక్క యోగము క్షేమమును ఐ విల్ టేక్ కేర్, నాట్ ఎల్ఐసి పీపుల్. సకీర్త్యమానః అంటే అర్థం అదే. అనన్యాశ్చింతయంతో మాం. అలాగే చెప్పినప్పుడు అక్కడ, కాబట్టి అర్జున, నా భక్తుడు ఎన్నటికీ దిగజారిపోడు, ఎన్నటికీ నష్టపోడు. నమే భక్త ప్రణశ్యతి, అది కూడా వాగ్దానమే. దిస్ ఈజ్ మై ప్రామిస్ అని చెప్పి, అందువలన క్షిప్రం భవతి ధర్మాత్మ. నేను చెప్పేవన్నీ భగవద్గీతలో అండి, క్షిప్రం. ఎందుకంటే ఈ ఒక చిన్న సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అవన్నీ జ్ఞాపకం చేసుకుంటేనే. క్షిప్రం అన్నాను, శీఘ్రం అన్నాను, ఆశు అన్నాను, చాలా తొందరలోనే, జల్దీ క్విక్లీ. చూసారా, అతడు ధర్మాత్మ అయిపోతాడు. ధర్మాత్మ అంటే ఏంటి అర్థం? మనం లోకంలో అనుకుండేది ఈయన చాలా పెద్ద ధర్మాత్ముడు, ఆ సత్రాన్ని కట్టించాడు, ఈ షెడ్డు వేయించాడు, ఆ గుడి కట్టాడు, అట్లా కాదు. ఇక్కడ ధర్మాత్మ అంటే ధర్మ అధర్మములకు, పాపపుణ్యములకు, అన్ని ద్వంద్వములకు అతీతమైనటువంటి గుణాతీతుడుగా తాను ఆత్మనని గుర్తిస్తాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ. తర్వాత శశ్వశాంతిం నిగచ్చతి, అతడికి ఇంకా పూర్ణమైనటువంటి శాంతి కలుగుతుంది, శాశ్వతమైన శాంతి. అప్పుడు శాశ్వతమైన శాంతి రావాలంటే అప్పుడు ఏం చెప్తున్నాం? ఏకరూప భక్తిలో అహంకారం ఉంది కాబట్టి రాలేదు అక్కడ. బహురూప భక్తిలో కూడా ఇంకా పూర్తిగా అహంకారం పోలేదు, సరెండర్ కాలేదు, ఎందుకంటే జ్ఞానం రాలేదు. కాబట్టి ఆ మూడో స్టెప్ జ్ఞానానికి ప్రయత్నం చేయాల్సిందే అందరూ. అక్కడ అరూప భక్తి జ్ఞానం. చూశారా, అప్పుడే అక్కడ ఆ అరూప భక్తి ఏర్పడినప్పుడే, ఆ జ్ఞానం ఏర్పడినప్పుడే, ఆత్మస్వరూపము తాను ఆత్మని తెలుసుకున్నప్పుడే, ఆత్మ పరమాత్మ వేరే ఆత్మ, చిన్న ఆత్మ, పెద్ద ఆత్మ ఇన్ని లేవు, ఒకే ఆత్మను తెలుసుకున్నప్పుడు శశ్వశాంతి. కాబట్టి చూసారా, దుఃఖం పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి.
ఈ మూడో స్టెప్కి రావటానికి భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని మనకిప్పుడు ఈ జ్ఞానము, నారద భక్తి సూత్రాలు ఇంత లోతుగా వినటానికి కలిగింది భాగ్యం. ఎంతమంది మీరు అన్ని ఎపిసోడ్లు కరెక్ట్గా అన్ని సూత్రాలు వింటున్నారో, ఎంత అర్థం చేసుకుంటున్నారో అవన్నీ మీకే తెలియాలి. నేను చెప్పవలసింది చెప్తున్నాను. భగవంతుడు నా చేత ఏమి మాట్లాడిస్తున్నాడో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా చెప్పమన్నాడు. అందుకని అనుభావయతి చ భక్తాన్. ఇందువలన నువ్వు ఇట్లా చేస్తే భగవంతుడు శీఘ్రమే ఆవిర్భవతి. అది మాత్రమే కాదు, భగవద్గీత చివర్లో కూడా ఆ 18వ అధ్యాయంలో ముగించబోయే ముందు ఒక ఫేమస్ అయిన శ్లోకం ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అగైన్ ప్రామిస్. చూడండి, నువ్వు ఎప్పుడైతే ఇంక వేరే అన్ని ధర్మాలను వదిలేసి, అంటే ఏంటి అర్థం? డ్యూటీలను వదిలేయమని కాదు అర్థం అక్కడ. మనస్సుని మళ్ళీ అటు ఇటు కర్మల మీద, కర్మకాండ మీద, వేరే దేవుడు ఉపాసనలు అవి ఇవి అని ఇట్లా ఇవన్నీ పెట్టుకోకుండా, ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా నాకు ఫ్యామిలీ డ్యూటీ, ఆ డ్యూటీ, ఈ డ్యూటీ అని చెప్పకుండా కంప్లీట్గా నువ్వు ఎప్పుడైతే జ్ఞాన యజ్ఞంలోకి దిగుతావో సర్వధర్మాన్ పరిత్యజ్య. అర్థమైందా? అంత తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే ఏంటి, అన్ని ఫ్యామిలీ డ్యూటీస్, వాళ్ళ ధర్మాలను అన్ని వదిలేయమంటే అర్థం అనవసరమైనటువంటి అన్రైచువస్ థింగ్స్ నువ్వు నిన్ను ప్రమోట్ చేసుకోకుండా స్టెప్ 1 టు స్టెప్ 2 స్టెప్ 3కి రాకుండా నువ్వు అట్లాగే కూర్చొని ఉంటే ఎట్లా? సర్వధర్మాన్ని పరిత్యజ్య. నాకు ఇంకా ఏమి వద్దు, ఐ వాంట్ ద ట్రూత్ ఓన్లీ. సత్యమును తెలుసుకోవాల్సిందే నాకు, భగవంతుడు తప్ప మరొకటి లేదు. నేను ఇంకా ఆర్తుడుగా, జిజ్ఞాసుగా, అర్థార్థి ఇవన్నీ వదిలేసేసి జ్ఞాని భక్తుడిని అయిపోవాలి నేను. అదే కదా మరి భగవంతుడు చెప్పాడు, నాకు ఆ జ్ఞాని భక్తుడు చాలా నచ్చినవాడు. ఎందుకంటే అతడికి నాకు భేదము లేదు, ఎందుకంటే జ్ఞానం పొందేశాడు కాబట్టి. అతడు జ్ఞానీతు ఆత్మైవ మేవతం. నేనే అతడు, అతడే నేను ఆత్మరూపంలో. చూసారా? ఆ జ్ఞానం రావాలి. అందుకని ఇన్ని చదివాం, ఇప్పుడు ముగిస్తబోతున్నాం. ఇంకా ఒక క్లాసు, వచ్చే క్లాసులో ఎక్కడైనా నారదులు వారు ఈ భక్తి అంటే చూడు, ఇంత పెద్ద విగ్రహం పెట్టు, ఇంత పెద్ద గుడి కట్టు, ఇంత పెద్ద పూజ చెయ్యి, ఇన్ని రోజులు చెయ్యి, ఇది ఎక్కడని చెప్పారండి? భగవంతుడు భగవద్గీతలో కూడా ఎక్కడ చెప్పడు. మనం ఇది అర్థం చేసుకోవాలి. అందుకని అప్పుడు మరి ఇంకా చేసేవన్నీ తప్ప అండి, లోకల్ ఇంతమంది చేస్తున్నారు తప్పని చెప్పలేదు, కానీ అవి ప్రిలిమినరీనే. నువ్వు ఎంతకాలం ఇంకా వాటిలోనే ఉంటావు? ప్రమోషన్ అవ్వవా? ప్రైమరీ స్కూల్లో నుంచి హై స్కూల్, హై స్కూల్ నుంచి కాలేజీ, కాలేజీ నుంచి పిహెచ్డి, యూనివర్సిటీకి వెళ్ళాలి లేదా నీకు? అట్లాగే కూర్చుంటావా? అంతేగాని తప్పని చెప్పలా. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆ గుడులు గోపురాలు ఉండనియండి, కానీ మనం వాటికే ముఖ్యత్వం ఇస్తూ మనం అదే భక్తి అనుకుంటున్నాం. ఇప్పుడు అదే భక్తి అయి ఉండుంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పాలి కదా. నారదులు వారు పరమ భాగవతుడు, మరి ఆయన పరమ భక్తుడు, ఆయన చెప్పాలి కదా, భక్తి ఆచార్యుడు ఆయన. మరి ఆయన చెప్పన్నది మనం ఏదో కొత్తగా కనిపెట్టాము, మనం చేస్తున్నాము, ఇది కరెక్ట్ అనుకుంటే సబబుగా ఉంటుందా? ఆలోచించాం. ఎందుకంటే వినలేదు. ఇది ఇట్లా వింటే ఎప్పుడో ఆలోచిస్తాం, తెలుసుకుంటాం. ఇది తెలుసుకున్నందువలన నీ యొక్క ఏకరూప భక్తి, బహురూప భక్తి పోలే. అద్వైతమైనటువంటి జ్ఞానం పొందినవాడు ఇంకా ఆనందంగా ఈ లోకంలో జీవిస్తాడు, భగవంతుడి యొక్క సృష్టిని అంతా చూస్తాడు, అన్నిటినీ ప్రేమిస్తాడు, అందరికీ సహకరిస్తాడు. అతడికి ఈ ద్వైత భక్తిలో ఏమీ పెద్ద కష్టం లేదు. కానీ అద్వైత జ్ఞానమునికి వచ్చాడు, కానీ ద్వైత భక్తిని ఆనందిస్తాడు. అందుకని అతడు గుళ్ళకి వెళతాడు. కొంతమంది ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ చేత
వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. పూజలు చేయండి, గుళ్ళకి వెళ్ళండి, తీర్థయాత్రకి వెళ్ళండి అని. కానీ మనం అదే చెప్తూ ఉండకూడదు. ఎంతకాలం అదే చెప్తాం? కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞాన విహీన జన్మశతేన భజతి నముక్తిం జన్మశతేన. ఎంతకాలం ఈ నదులకు వెళ్ళటం, స్నానాలు చేయటం, గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతూ ఇదే చేస్తూ ఉంటావు? వ్రతం పరిపాలన ఇవన్నీ చేస్తావు. జ్ఞానానికి ఏదైనా సంపాదించుకోవటానికి ఏదైనా శ్రవణం చేస్తున్నావా? శాస్త్రం వింటున్నావా? గురువుని ఆశ్రయించి నాకు జ్ఞానాన్ని బోధించండి, ఏ జ్ఞానమునైతే పొందితే నాకు దుఃఖము, మోహము, అజ్ఞానం అన్నీ పోతాయో, ఎప్పుడు అవి పోవుట చేత నాకు మోక్షము కలుగుతుంది అని చెప్పి అడగాలి. మనసులో అడగాలి. నువ్వు అట్లా అడిగావంటే నీకు ఇవన్నీ ప్రసాదించి శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భగవాన్. చూసారా? ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. చివరిగా ఇప్పుడు మీరు భక్తి అంటారు, నారదుల వారు అంటున్నారు, మళ్ళీనేమో జ్ఞానభక్తి అంటారు. జ్ఞానము అంటే అది నాలెడ్జ్ మైండ్లో వచ్చేది కదండి. భక్తి అంటే బయట చేతులతో చేసేది కదండి అంటావా? అట్లా కాదు, తప్పుగా అర్థం చేసుకో. భగవద్గీతలో అదే భగవంతుడు అదే 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటప్పుడు మోక్షయిష్యామి మా శుచ, దీంట్లో ఒక్క సందేహం లేదు, భయపడకు, నేను ఒడ్డెక్కిస్తాను. మనకేంటంటే ప్రాబ్లం, ఈ భగవంతుడు చెప్పిన మాటల మీద మనకు నమ్మకం లేదు. మన పక్కింటి వాడు, వెనకింటి వాడు, ఆ మతం వాడు, ఈ మతం వాడు చెప్పినవి ఇవే పట్టుకుంటాం, కానీ మనకి శాస్త్రం ప్రమాణం పెట్టుకోం. శాస్త్రం ప్రమాణం పెట్టుకోవడం అంటే ఏంటి? మనం సనాతనీయులము, మేము హిందూ ధర్మం, హిందువులమని చెప్పుకుంటాం, కానీ శాస్త్రాన్ని విన్నావా ఎప్పుడైనా? ఇట్లా వినటానికి టైం ఇస్తున్నావా? ఎప్పుడో ఒకసారైనా జీవితంలో మరి కొన్ని రిటైర్ అయిన తర్వాత వినాలిగా. ఇంకేంటి చేస్తున్నావు? ఇంకా ఎల్కేజీ పనులే చేస్తుంటావా? అట్లా కాదు. తప్పకుండా ఈ ఏకరూప భక్తి, బహురూప భక్తిలో నుంచి అరూప భక్తికి వచ్చి జ్ఞాననిష్ఠుడు అయితే ఏమవుతుందో తెలుసా? అతడు చాలా ముఖ్యమైన శ్లోకం, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. చూడండి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే బ్రహ్మము తానని, సర్వము బ్రహ్మమే అని, ఆత్మనని గ్రహించిన జ్ఞానాన్ని పొందినవాడు ప్రసన్నాత్మ. ఇంకా అతడికి ఏ కొరతలు, ఏ కలతలు, ఏ లోటుపాట్లు, ఏ కామనలు ఏమి లేవు. ప్రసన్నాత్మ. దానివలన నా శోచతి, దిగులు పడడు, నా కాంక్షతి, ఏది ఆశించడు. ఉంటే ఉంటాయి, మంచిదే, లేకపోతే లేవు. నా శోచతి నా కాంక్షతి. దానివల్ల ఏంటంటారు? ఎట్లా వచ్చింది ఇది? సమసర్వేషు భూతేషు, అన్నిటిను సమంగా ఈ ఆత్మనే ఉన్నదనేటువంటి భావన. సమసర్వేషు భూతేషు, అలా ఉండుట చేత సమభావంతో మద్భక్తి. చూడండి, అక్కడేమో బ్రహ్మభూత అంటున్నారు, భక్తి అంటున్నారు. బ్రహ్మ అండ్ భక్తి, ఇవి రెండు ఏంటంటే అది జ్ఞానయోగం, ఇది భక్తి యోగం. అప్పుడే బాబు అసలు భక్తే వాడికి పరిపూర్ణమవుతుంది. చూడండి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. మత్పరాం భక్తిం లభతే. ఇంతకంటే ఇంక ఏమిటి ప్రూఫ్ కావాలి? భగవంతుడే చెప్తున్నాడు. నారదుల వారంటే ఈయనెవరో మధ్యలో వచ్చాడు ఒక ఋషి, ఆయన కూడా ఏదో రాయాలని రాశాడేమో, దాన్నేమో మీరు ఇట్లా చెప్తున్నారేమో. మరి కొంతమంది నారద భక్తి సూత్రాలనే ద్వైత భక్తిగానే చింతించి రాశారు, పుస్తకాలు ఉన్నాయి. మీరేమో ఇక్కడ అద్వైతాన్ని పట్టుకున్నారు, మీరు శంకరాచార్య గ్రూపా? ఇట్లా తప్పుగా నువ్వు ఆలోచించావంటే నీకు గట్టెక్కలేవు. ఇక్కడ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆయన గొప్ప, ఈయన గొప్ప అని కాదు బాబు. శృతి స్మృతి పురాణానాం
ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం. శృతులను స్మృతులను పురాణాలను అన్నిటినీ చదివి అన్నిటినీ మనసులో పెట్టుకొని వీటన్నిటి యొక్క సారం ఏమిటంటే ఇదే. ప్రథమ భక్తి, ద్వితీయ భక్తి అండ్ తృతీయ జ్ఞానం భక్తి అని చెప్పి తెలుసుకున్న శంకర భగవత్పాదుల వారు రాసినవి చెప్పినవి కాబట్టి కృష్ణుడు అది చెప్పాడు. మరి సరే, ఈ ఆచార్యులను నువ్వు నమ్మలేదంటే దేవుడు కృష్ణుడు అవతారం నమ్ముతావా లేదా? మనకు ఆల్ టుగెదర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అన్నీ నిష్కామంగా అంటున్నారు, ఏది అడగకుండా భక్తిని చేయమంటున్నారు, భగవంతునే అడగమంటున్నారు. అది నచ్చలే మనకు. నాకు మరి ఇల్లు వద్దా, నాకు 2 కార్లు వద్దు, నాకు అందమైన భార్య వద్దా, డబ్బులు బ్యాంకులో ఇవన్నీ పట్టుకొని పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ ఇవన్నీ ఉండాలంటావు, మళ్ళీ సుఖంగా ఉండాలంటావు. చూడు, పుత్ర విత్ర ధన ఇవన్నీ కూడా కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత. త్రిజన సంగతి రేవ భవతి భవార్ణవ కరణే నౌక. నువ్వు భార్య, పిల్లలు, తల్లి, అమ్మ, ఇది ధనము, ఇల్లు ఇవే పట్టుకొని ఎంతకాలానికి? సత్సంగాన్ని ఆశ్రయించు, అదొక్కటే నిన్ను దాటించేటువంటి పడవ. త్రిజగతి 3 లోకాల్లో సజ్జన సంగతి ఏవ భవతి భవాన్ తరణే నౌక. ఈ సంసార సాగరాన్ని, నీ దుఃఖాల్లో నుంచి నువ్వు దాటి వెళ్ళి, సంసారం దాటడం అంటే ఏంటో అది అనుకోకండి, ఊహించుకొని. దుఃఖం పోవాలి. నాకు దుఃఖం ఇప్పుడు పోవాలి. మనం ఏం చేస్తాం? దుఃఖం పోవడం అంటే బయట అన్నిటినీ సరిచేయాలని చూస్తాం. బయట నువ్వు సరిచేయలేవు, అన్నీ అవి వస్తూనే ఉంటాయి. బయట అవన్నీ వస్తున్నప్పటికీ నువ్వు దుఃఖాలు వస్తున్నా కూడా దుఃఖపడకుండా ఉండేటువంటి స్థిత ప్రజ్ఞుడివి కావాలంటే నీకు ఇలాంటి అద్వైత జ్ఞానముతో కూడిన భక్తి కావాలి. అది అర్థం. సరే, 81వ సూత్రాన్ని మొదలు పెడతాం. ఇవన్నీ కొంచెం లోతైన సూత్రాలు కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుని వివరిస్తున్నాను. 81వ సూత్రం. త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి, భక్తిరేవ గరీయసి. ఇది కూడా చాలా ముఖ్యమైన సూత్రం. ఈ మూడింటిలో ఈ భక్తే చాలా గొప్పది, ఈ భక్తియే చాలా గొప్పది అని ఎంఫసైజ్ చేస్తూ 2 సార్లు చెప్తున్నారు నారదుల వారు. ఏ మూడింటిలో? ఇక్కడ చాలా విషయాలున్నాయి దీంట్లో. 3. మొదట 3 అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒకటొకటి చెప్తాను, అనేక దృష్టికోణాల్లో చూడొచ్చు. ఈ త్రిసత్యస్య, ఈ 3 సత్యాలలో భక్తి ఏవ గరీయసి. ఏంటి 3 సత్యాలు? ఏకరూప భక్తి సత్యమే, బహురూప భక్తి సత్యమే, కానీ ఆ 3వది అరూప భక్తి ఉంది చూసావా? నిర్గుణ నిరాకార భక్తి, అరూప జ్ఞానం, నిర్గుణ జ్ఞానం, నిర్గుణ జ్ఞాన సహిత ఆ భక్తి ఉందే. సో ఇప్పుడు ఇక్కడ నారదుల వారి దృష్టిలో భక్తి అంటే, భక్తి ఏ గొప్పది, భక్తి ఏ గొప్పదంటే, దీన్ని చాలామంది భక్తి సంప్రదాయంలోనే ఉంటూ ఉంటారు. దాన్నే పొగుడుతూ, దాన్నే ప్రచారం చేస్తూ, దాన్నే ప్రసిద్ధంగా చదువుతూ, కలియుగంలో భక్తి ఉంటే చాలు, నామని చెప్తే చాలు అనే వాళ్ళు చూసారా? భక్తియే గొప్పది, భక్తియే గొప్పది అంటారు. కాబట్టి అప్పుడు జ్ఞానం అక్కర్లేదు, వేదాంతం క్లాస్ అక్కర్లేదు, నామ సంకీర్తన చెప్తే చాలు, దేవుణ్ణి రోజు పూజిస్తుంటే చాలు పొద్దున అంటారు. అందరూ అలా చేస్తున్నారుగా, పొద్దున సాయంత్రం పూజిస్తున్నారు. నీ మనసులో ఏమి మార్పు వచ్చింది?
కామక్రోధాలు తగ్గినాయా, రాగద్వేషాలు తగ్గినాయా, ఇంకా గొప్పలు పోతావు. నేను రోజు గుడికి వెళ్తాను, గొప్ప చెప్పుకుంటా. నేను ఇది వచ్చిందంటే అనేక రోజులుగా ఏకాదశి ఉంటున్నాను. ఇవన్నీ గొప్ప కోసం అహంకారాన్ని పెంచుకుంటున్నావే కానీ నీ భక్తితోటి నువ్వు ఎక్కడ నీ అహంకారం తగ్గింది? నీ చిత్తం ఎక్కడ శుద్ధి అయిందా? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు? కాబట్టి భక్తిరేవ గరీయసి అంటే అర్థం ఆ మూడింటి యందు. ఏ మూడింటి యందు? ఒకటి చెప్పాను ఇప్పుడు. లేక 3 రకాల వాళ్ళని చెప్పాం కదా. అర్థార్థి, జిజ్ఞాసు భక్తి, ఆర్తభక్తుడు, అర్థార్థి జిజ్ఞాసు భక్తుడు, దెన్ జ్ఞాని భక్తుడు. మొత్తం 4ని 3గా చేద్దాం. అర్థమైందా? దాంట్లో అట్లీస్ట్ ఆర్తభక్తి కొంచెం వీణ్ణి ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఈ మూడింటిలో చూస్తే జ్ఞానభక్తి శ్రేష్టము, జ్ఞానభక్తియే శ్రేష్టమని. కానీ నారదుల వారు ఆ పదాన్ని ఉపయోగించరు. ఆయన భక్తినే ఉపయోగిస్తున్నారు. మరి త్రిసత్యస్య, 3 సత్యాలలో ఎందుకు 3 సత్యం అంటున్నారంటే మరి అది నీకు ఉపయోగపడిందిగా. ఏది? ఏకరూప భక్తిలో ఉండుట చేతనే నీకు అట్లీస్ట్ భగవంతుడి మీద ఆస్తిక్య బుద్ధి ఉండి ఏదో కొంచెమాది మంచిగా ఉన్నావు, కొంచెమైనా ధార్మికుడిగా ఉన్నావు. అది ఉపయోగపడింది. అది నీకు చిత్తాన్ని శుద్ధి చేస్తున్నది. కొంచెం కొంచెం ఏకాగ్రతనిచ్చింది, కొంచెం క్రమశిక్షణ ఇచ్చింది. అలాగే బహురూప భక్తి కూడా అదేం మీ కళ్ళ ముందు కనపడుతున్నదిగా. కానీ ఎంత సత్యం? రిలేటివ్ సత్యం కూడా సత్యమే. అందుకని రిలేటివ్ రియాలిటీ అని అంటాం. వ్యావహారిక సత్యమనే వేదాంతంలో చెప్తాం. కళను ప్రాతిభాసిక సత్యమనే అంటాం. కానీ ఈ రెండిటి కంటే పారమార్థిక సత్యం ఉందే, అది గొప్పది. ఎందుకంటే ఆ పారమార్థిక సత్యం చేతనే, లేక ఇలా చెప్తాను, 3 ఉన్నాయి. మెలకువ, కళ, నిద్ర ఉన్నాయి. ఇప్పుడు నిద్రని సహజంగా ఏమంటారంటే కారణ శరీరము వలన. సో దేని నుంచోనైతే కళ వస్తున్నదో, మరలా దేనిలో నుంచి అయితే మెలుకు వస్తున్నదో, దేనిలోకి మెలుకు వెళ్ళి కలిసిపోతున్నదో, దేనిలోకి కళ వెళ్ళి కలిసిపోతున్నదో, అప్పుడు ఆ కారణముగా ఉన్నది కాబట్టి అది గొప్పది అని అర్థం. గొప్పదంటే ఈ రెండిటికంటే అదొక అర్థం. లేక 3 కాలాలు ఉన్నాయండి. 3 అంటే 3 కాలాలు. 3 కాలాలు పురాణాలు చెప్తుంటాయి, హిస్టరీ చెప్తుంటుంది, మాట్లాడతాం. కానీ అసలు 3 కాలాలు సత్యము కాదు. 3 కాలాలలోనూ మారకుండా ఏదైతే ఉన్నదో అది సత్యం, అది ఆత్మ, అది పరమాత్మ. అటువంటి పరమాత్మని, ఆత్మని తెలుసుకోవటానికి నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమ, ఆ కమిట్మెంట్, ఇంట్రెస్ట్ ఉంది, అది భక్తి. అప్పుడు ఆ భక్తి గొప్పది కదా. సో మూడిటిలో భక్తి రేవ, మూడింటి కంటే కూడా అని ఒక్కొక్కసారి అర్థం తీసుకోవచ్చు. త్రిసత్యస్య అంటే మూడిటి కంటే అని అర్థం, లేకపోతే మూడిటిలో ఇది అని అర్థం. ఎట్లయినా తీసుకున్నా మొత్తంలో దేశకాల వస్తువులకు అతీతమైనటువంటిది ఆత్మ. అది తెలుసుకోవటమే భక్తి. అది కాబట్టి ఆ భక్తి, అది తెలుసుకోవటానికి ఉపయోగించేటువంటి వివేకము, విచారం ఉందే, ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ప్రేమ అని చెప్పి ఏదైనా, అది గొప్పది. ఎందుకంటే అదే నీకు పూర్ణమైన విడుదల, ముక్తినిస్తుంది, మోక్షమునిస్తుంది అని మరొక అర్థం. 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలలో చూస్తే 3 గుణాలకు అతీతంగా ఉండేది ఆత్మ అని చెప్తాం. కానీ లేక మూడింటిని తీసుకుంటే రజోగుణం కంటే, తమోగుణం కంటే రజోగుణం మంచిది, రజోగుణం కంటే సత్వగుణం మంచిది. కాబట్టి మూడింట్లో ఆ సత్వగుణాన్ని పెంచేటువంటి భక్తి, దైవ గుణములను పెంచేటువంటి ఆ సత్వగుణం, అది గొప్పది అని. లేక కర్మ, ఉపాసన, జ్ఞానములని 3 చెప్తాం. కర్మ, ఉపాసన అంటే భక్తి, కర్మ, భక్తి, జ్ఞానం.
వీటిల్లో కూడా కర్మ కంటే భక్తి గొప్పది, భక్తి కంటే గొప్పదంటే ఏంటి? తప్పుగా తీసుకోకూడదు. కర్మ, భక్తి మనకు ప్రీ స్టెప్స్ ఉపయోగపడతాయి. అవి మనల్ని కొంచెం జ్ఞానమునకు తీసుకొచ్చేందుకు అర్హతనిస్తాయి. కానీ ఆ తర్వాత జ్ఞానము పొందటం అనేటువంటిది నువ్వు చెయ్యాలి. దాన్ని ఎట్లా చేస్తావు? శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా. అక్కడేమో కర్మలు, గుడులు, గోపురాలు, తీర్థయాత్రలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు అన్నావు. అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు చిత్తం శుద్ధి అయిందా? వైరాగ్యం వచ్చిందా? చాలు. ఇవన్నీ శాశ్వతమైన ఫలాలనివ్వవు. ఫలమశాశ్వతం గతి నిరోధకం. అవి శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వవు. అది మాత్రమే కాకుండా నిన్ను ఈ మోక్షానికి వెళ్ళనీయకుండా నిన్ను మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈ సంసారంలోనే దించుతుంటాయి. ఏవి? పుణ్యకర్మలు కానీ, పాపకర్మలు కానీ. అందుకని బృహదారణ్యకోపనిషత్తు ఒక స్టెప్ హయ్యర్కి వెళ్ళిపోయి యాజ్ఞవల్క్య గారు చెప్తారు అక్కడ 14 లోకాలు అన్నీ కూడా నరకాలే అన్నాడు ఆయన. అదేంటండి? అది అర్థం కావాలంటే అది ఇంకా వినాలి చాలా. అది అంత తేలిగ్గా అర్థం 10 ఉపనిషత్తులు చదివిన తర్వాత అర్థమవుతుంది. రిలేటివ్లీ, కంపారిటివ్లీ ఒక లోకం కంటే ఒక లోకం తారతమ్యమే కానీ అవన్నీ రిలేటివే, సంసారంలో కిందే వస్తాయి అవన్నీ. జ్ఞానము రానంత వరకు నువ్వు ఏ లోకమునకు వెళ్ళినా సరే తిరిగి వస్తావు, అక్కడికి వెళతావు, లేదా ఇక్కడికి వెళతావు. షటిల్ అవుతూనే ఉంటావు కానీ సెటిల్ అవ్వవు. సెటిల్ అవటమే మోక్షం. షటిలింగ్ అంటేనేమో సంసారం, జీవయాత్ర. అది పోతూనే ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం. కాబట్టి త్రిసత్యం, మూడిటిలో అని చాలా గొప్పగా ఇక్కడ నారదుల వారు చెప్తున్నారే. అంటే ఇప్పుడు కొంచెంసేపు ముందు చెప్పాను చూడండి, దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటా మొదట్లో. ఆయన కైలాసంలో ఉన్నాడు. ఎందుకంటే కైలాసంలో ఉంటే అక్కడ మంచు కాబట్టి దోమలు కుట్టవు. జోక్. ఆయనేమో పాల సముద్రంలో పడుకున్నాడు వైకుంఠంలో. ఆయనకి కూడా అక్కడ దోమలు ఉండవు. సో ఎక్కడో ఉన్నాడు అంటే పరోక్షమైంది అది, లేక ఇదో ఈ కళ్ళ ముందుకి ఇక్కడ కనపడుతున్నదంటే అది ప్రత్యక్షమైనది. ఇప్పుడు ఇక్కడ త్రిసత్యస్య భక్తిరేవ గరియేసి అన్నారు. ఆ మూడోది ఏంటి? అక్కడ లేడు, ఏది ఇక్కడ ఉన్నాడు ముందని లేదు. మరేంటంటారు? అది అపరోక్షము కాదు, అది ప్రత్యక్షము కాదు. అపరోక్షం, అప్రత్యక్షం, ప్రత్యజ్ఞానం. అది నేనుగానే ఉన్నాను. ఈ నేనుగానే ఉన్నానన్నప్పుడు అక్కడ ఇక్కడ అనేది ఎక్కడన్నా చెప్పడానికి దాంట్లో ఆస్కారం ఉందా? వీ కెనాట్ యూజ్ ది అవుట్ సైడ్, ఇన్సైడ్, దేర్ ఆర్ హియర్ అని చెప్పడానికి ఇక్కడ చోటు లేదు. ఇప్పుడు ఆకాశం విషయం తీసుకుంటే ఆకాశానికి లోపల బయట అని ఏదైనా చెప్పగలమా? అక్కడ ఇక్కడ అని చెప్పగలమా? అదే ఎగ్జాక్ట్లీ ఆత్మకు అప్లై చేయి. ఎవరు ఆత్మ? నువ్వే, నేనే. అప్పుడు పరోక్షమునకు ప్రత్యక్షమునకు మించి ఉన్నటువంటిది అపరోక్షం, అప్రత్యక్షం. ఎందుకంటే ప్రత్యక్షముగా ఆత్మ అనేటువంటిది ఇట్లా ఈ వస్తువులను చూసినట్లుగా ఇంద్రియ మనోగోచరం కాదు గది. కాబట్టి అది ప్రత్యక్షము కాదు. కాబట్టి అప్రత్యక్షము, అది పరోక్షం, అపరోక్షము కాదు. బట్ వాట్ ఇట్ ఈస్? ప్రత్యక్ అంటే నేనుగా, నేనేగా, దగ్గరగా నేనుగానే ఉన్నాను. ఇంకా ఈ నేనుగా ఉన్నాను, ఉనికి ఎరుకుందే, దీనికి మీరు ఏ ఎగ్జెక్టివ్లను చేర్చలేరు. ఏదైనా ఎగ్జెక్టివ్ చేర్చారంటే అది మీరు ఈ ఉపాధి అయినటువంటి శరీరానికి చేర్స్తారే గాని శుద్ధమైన నాకు, శుద్ధ అహం అంటుంది శాస్త్రం. అదేంటి? ఉన్నది
అది చైతన్యముగా ఉన్నది, అది ఆనందముగా ఉన్నది. ఆనందమే, చైతన్యమే, ఉండటమే, ఉనికి ఎరుక ఆనందమే నా స్వరూపం. అక్కడ నిశ్శబ్దం అయిపోవాలి. ఇంకొకటి ఏది చేర్చకూడదు, పదాన్ని చేర్చకూడదు, ఏది చేర్చలేము అక్కడ. శబ్దం, అక్షరం, శబ్దం అక్కడ నిలిచిపోతుంది. ఇంక ఏ శబ్దాన్ని వాడినా అది అబద్ధమవుతుంది, శబ్దం అబద్ధమవుతుంది. అందుకనే ఆత్మని గురించి వర్ణించటానికి మన స్వరూపాన్ని ఈ పదాలన్నీ కూడా చాలవు. చాలవంటే వాటికి ఆ కెపాసిటీ లేదు. కానీ శాస్త్రం మరి ఏదో ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఈ శబ్ద ప్రమాణం ద్వారానే మనకు బోధిస్తుంది. అర్థమైందా? ఈ త్రిసత్యం అని ఇంత చెప్పామా, మూడిటిలోని మీరు ఇంకా కాలము, అన్నీ తెరుచుకోవచ్చు. 3 అవస్థలు, 3 కాలాలు, 3 గుణాలు అన్నిటిలో తెరిచి చూస్తే ఈ భక్తి ఏవంటే ఆత్మ మాత్రమే గొప్పది, ఆత్మ మాత్రమే గొప్పది. ఆత్మను తెలియజేసేటువంటి జ్ఞాన భక్తి, శుద్ధ భక్తి గొప్పది అని అట్లా చెప్పచ్చు. భాగవత మహాపురాణంలో ఒక చక్కటి శ్లోకం ఉందండి. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించటానికి ముందు ఆయన దేవకి గర్భంలో దేవతలందరూ అక్కడ వచ్చి ఆకాశంలో ఉండి అక్కడ కొంచెంసేపట్లో ఇంకా భగవంతుడు కృష్ణుడు ఆవిర్భవించబోతున్నాడు ఆ కారాగార గృహంలో అన్నప్పుడు అందరూ ప్రార్థన చేశారు. చాలా శ్లోకాలు ప్రార్థనలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రారంభం ఒక శ్లోకం ఏంటంటే, సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం. చూడండి ఎన్నిసార్లు వచ్చింది సత్యం. సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః అని ఇంత గొప్పటి శ్లోకం. 9 సార్లు సత్యం సత్యం అని వచ్చిందండి. వేరే ఎక్కడ ఏ పురాణాల్లో ఎక్కడ కూడా ఇలాంటి శ్లోకాన్ని మనం చూడం. భాగవతం యొక్క గొప్పతనం. దీని గురించి కొంచెం చెప్తాను. ఒక్కొక్క పదాన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు అన్నిసార్లు చెప్పారు? 9 సార్లు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నీతం చ సత్యే సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. మేమందరం ఆ సత్యమునకు శరణు వేడుకొని శరణాగతులమవుతున్నాం, నమస్కరిస్తున్నాం. ప్రపన్నాః శరణం. ఏంటి ఆ సత్యం? ఎందుకంటే అటువంటి ఆ సత్యం అక్కడ ఆవిర్భవించబోతున్నది. రూపం లేనటువంటి అరూప ఈశ్వరుడు బ్రహ్మ ఒక రూపాన్ని తీసుకొని అక్కడ, అందుకనే కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మవాచి, బ్రహ్మమే. కానీ మనం ఆ ఏకరూప కృష్ణుడు దాంట్లోనే నిలిచిపోతాం. అక్కడ అట్లా నిలిచిపోయి ఆగిపోతే జ్ఞానం పరిపూర్ణం అవ్వదు, భక్తి కూడా. అర్థమైందా? అందుకని సత్యవ్రతం మొదటి పదం. భగవంతుని గురించి చెప్పేటప్పుడు మాయా సహిత బ్రహ్మమే ఈశ్వరుడుగా తీసుకుంటే సమష్టిలో, దీంట్లో కొన్నేమో ఈ సగుణ రూపంగా కనిపించే ఈశ్వరుడు సమష్టి గురించి కొన్ని వస్తాయి. అరూపము నిర్గుణమైనటువంటి బ్రహ్మను గురించి కొన్ని పదాలు ఉన్నాయి. సో సత్యవ్రతం అంటే సత్య సంకల్పుడుగా ఉన్న, సత్యమునే వ్రతముగా పెట్టుకొని ఉన్న వాడు. చూసారా? అందుకనే అసలు ఈ ప్రపంచం మొత్తం కూడా సత్యం మీద నడుస్తున్నది. సత్యేన అన్నీ కూడా, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సత్యేన భూమి తిరుగుతున్నది, సత్యేన గాలి వీస్తున్నది. ఈ ప్రపంచం సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యవ్రతం
అందుకని సత్య సంకల్పుడు భగవంతుడు. సత్యం పరం. ఆ సత్యముని ప్రతి జీవుడు, ప్రతి మనిషి పొందవలసిన పరమ స్థానంగా ఉన్నటువంటిది ఆ సత్యమే. సత్యం అంటే మనం ఏదో ఇక్కడ ఈ మాట్లాడేది సత్యం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, ట్రూత్ అండ్ లై అట్లా తీసుకోకూడదు అంతే. అదే ఒక అర్థం. ఇక్కడ సత్యం అంటే అసలు ఆ మహావాక్యంలో ఉపనిషత్తు చెప్పేటువంటి సత్ చిత్ ఆనందము చూసారా? ఆ సత్తును గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఆ సత్తుకి అర్థం ఏమిటి? జనరల్గా ఏం చెప్తాం? త్రికాల అబాధితం సత్యం. 3 కాలాల చేత బాధింపు లేకుండా 3 కాలాలకు అతీతముగా ఎప్పుడూ ఉండేది. ఎప్పుడు అక్కడ యాక్చువల్గా కాలం లేదు, కానీ ఎప్పుడని చెప్పడం కూడా తప్పు అవుతుంది. సత్ అంటే సత్యం అంటే త్రికాలే అపి యద్ తిష్టతి. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనేటువంటిది మనస్సు చేత కల్పించబడిన టైం కాన్సెప్టే గాని ఆ సత్యమైన ఆత్మలో టైం లేదు. ఆత్మలో టైం లేదు, ఆత్మలో మనస్సు లేదు, ఆత్మలో ఈ నామరూప ప్రపంచం లేదు. మరి ఎట్లా ఉంది? ఉనికిగా ఉంది, ఈజినెస్గా ఉంది అది. కాబట్టి సత్యం పరం. ప్రాప్తి స్థానం అందరికీ పొందవలసిన తెలుసుకోవలసినటువంటి గొప్ప ప్రాప్తి స్థానంగా ఉన్నది. త్రిసత్యంగా ఉంది అది. అంటే అర్థం ఏంటి? సృష్టి స్థితి లయములు మూడుటినందు కూడా చూడండి, ఇప్పుడు అదేగా చెప్పారు, త్రిసత్యస్య. మూడిటి యందు కాదు, 3 ఉన్నాయి, మూడిటి ఆ 3 మారుతుంటాయి. సృష్టి స్థితి లయ 3 కాలాలు మారుతున్నాయిగా. కానీ ఇది మారలేదు, ఇది మారకుండా అట్లాగే ఉంది. సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లేనప్పుడు ఉంది, లయించిపోయినప్పుడు ఉంది, స్థితిగా. త్రిసత్యం, మూడిటికి సత్యం. త్రిమూర్తులకు సత్యం అంటే ఆధారంగా ఉన్నది, 3 కాలాలకు ఆధారంగా ఉన్నది, 3 గుణాలకు ఆధారంగా ఉన్నది, 3 అవస్థలకు ఆధారముగా ఉన్నది. త్రిసత్యం. సత్యస్య యోనిం. ఒకవేళ వేరే వేరే ఇప్పుడు రకాలైనటువంటి సత్యం ఏంటి? ఏకరూపము సత్యమే, బహురూపము సత్యమే అన్నాం కదా. అట్లా అనేక రకాల రిలేటివ్ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మెలకు ఒక రకంగా సత్యంగానే ఉంది, కల కనేటప్పుడు కల సత్యంగానే ఉంది, నిద్రపోయేటప్పుడు నిద్ర సత్యముగానే ఉంది. కానీ ఈ మూడిట్లో అసలు ఏది నిజం అని అడిగితే అవి 3 ఏది నిజం కాదు. ఆ 3 కనపడటానికి 3 దేని యందు దేని చేత కనిపిస్తూ ఆధారపడి ఉన్నాయో ఆ ఆధారము సత్యస్య యోనిం. యోని అంటే మూలం, ఆధారం, గర్భం, న్యూక్లియస్, సెంటర్ పాయింట్. అన్ని రకములైన రిలేటివ్ రియాలిటీస్ అన్నిటికీ కూడా అది ఆధారంగా ఉంది. కాబట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిదుజృంభతే. ఏ సంవిత్ అంటే ఆత్మ చైతన్యం ఏదైతే జాగ్రత్త అవస్థ యందు, స్వప్నమునందు, సుషుప్తి యందు వ్యాపించున్నదో సూత్రంలాగా, అది మాత్రమే కాదు, యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు, గొప్ప శరీరం అని చెప్పబడేటువంటి ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిన్న శరీరమైనటువంటి చీమ వరకు, యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు, తను అంటే శరీరం, ప్రోత వ్యాపించున్నదో ఉండి జగత్ సాక్షిణి.
మహిషా పంచకమని శంకరాచార్యుల వారు ఏదైనా ఒక స్తోత్రంలో ప్రకరణంలో ఇది. కాబట్టి సత్యస్య యోనిం నిహితం చ సత్యే, ఇది కానీ నిహితం అంటే కనపడకుండా. మరి అంత ఆత్మగా ఉన్నప్పుడు, నేనే ఆత్మగా ఉన్నప్పుడు ఏం తెలియట్లేదే అంత తేలిగ్గా. చెప్తున్నాను, బోధిస్తున్నాను, తెలియట్లేదు, అర్థం కావట్లేదు, నిహితంగా ఉంది. అందుకని ఉపనిషత్తు నీతం గుహాయాం పరమే వ్యోమన్న అంటుంది. గుహ, ఈ హృదయ గుహలో, హృదయ గుహర మధ్యే నిహితం గుహాయాం. ఆత్మ అనే మరి నేను నేను నేనున్నా అనేది ఎక్కడండి అనిపిస్తున్నది మీకు? ఇక్కడని చెప్పండి, లేక ఎక్కడని చెప్పండి, మొత్తంలో నీ లోపలే కదా, నీ లోపలే. కానీ నీ లోపలంటే ఇంకా లోపల మాత్రమే ఉందా? కాదు కాదు, బయట ఉన్నది అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః నిహితం చ సత్యే. గూఢాత్మకంగా దీన్ని కూటస్థంగా ఉన్న సత్యమును నీవు. కూటస్థం అంటే అర్థం ఏంటంటే మారకుండా, చలించకుండా. కూటస్థ, కూటవత్ తిష్టతి కూటస్థ. ఈ ఇనుము పన్ను చేసేవాడు పెద్ద సుత్తి తీసుకొని వేరే గడ్డపార్లు ఇవన్నీ ఇనుము కాల్చిన తర్వాత వాడిని కరెక్ట్గా సైజులు చేస్తుంటాడు, షేప్. దేని మీద? ఒక పెద్ద ఇనప గుది ఉంటుంది, అది మారదు, అది కదలదు. దాని మీద పెట్టి సుత్తితో కొడతాడు. ఆ కింద అట్లా కదలకుండా, మారకుండా ఉండి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ ఇనప గుండు బేస్ ఏదైతుందో దాన్ని కూటస్థం అంటారు. ఇది టెక్నికల్ వేదాంత పదం. సరే, ఇంకా 4 పదాలున్నాయి. ఇవి అవసరపడకుండా వచ్చే సత్సంగాల్లో చెప్పి వీలైనంత వరకు నారద భక్తి సూత్రాలు ఇంకా 3 ఉన్నాయి, వాటిని ముగించగలగమో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.